నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ బయోటెక్ కంపెనీని సందర్శించిన గవర్నర్, కోవాక్సిన్ రూపకల్పనలో ఉన్న శాస్త్రవేత్తలను అభినందించిన తమిళసై. స్కూల్ రీఓపెనింగ్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం. నవంబర్ 2వ తేదీ వరకు వాయిదా వేసిన ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ కీలక సమావేశం. గ్రేటర్ ఎన్నికలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి. అమరావతిలో నీట మునిగిన పంటలను పరిశీలించిన మంత్రులు. 2 వారాల్లో పరిహారం అందేలా చర్యలు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కన్నబాబు. బాబు ఓ అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టారంటూ విమర్శ. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించారు. కరోనాపై పోరాటంలో మీ కృషి మరవలేనిదని, కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీలో మరింత ఉత్తేజం నింపేందుకు తాను విజిట్కి వచ్చినట్లు గవర్నర్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్, కోవాక్సిన్ తయారు చేస్తున్న మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నానని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇండియా నుండే వ్యాక్సిన్ వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోవాక్సిన్ రూపకల్పనలో ఉన్న శాస్త్రవేత్తలతో గవర్నర్ ప్రత్యేకంగా మాట్లాడారు. గవర్నర్ వ్యక్తిగతంగా డాక్టర్ కూడా కావడంతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణులతో సమావేశం అనంతరం 2020లో వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకాన్ని తమిళసై వ్యక్తం చేశారు. The Bharat Biotech, so that to salute the scientists who are all involved in the production of the vaccine, to get motivated and to get the hope and to give hope to the world. As our Honorable Prime Minister said, India has created a very big hope in production of the vaccine so that it can serve globally. So my visit is only to salute them, and when I had the at-home virtual conference, I met Madam virtually. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంస్థలని మూతపడిన విషయం తెలిసిందే. అన్లాక్లో భాగంగా కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చినా విద్యా సంస్థలు తెరుచుకునేందుకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే ఏపీలో అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కేంద్రం నుంచి అనుమతి రాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పాఠశాలల ప్రారంభం వాయిదా వేస్తూ నవంబర్ 2వ తేదీన తెరవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల పెద్దలు అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేతో మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీహెచ్ఎంసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో జీహెచ్ఎంసీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.
ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు 2 వారాల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజ్ తెలిపారు. అమరావతి మండలం నరుకుళ్లపాడు, యండ్రాయి, పెద్దమద్దురు గ్రామాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అమరావతి మండలంలో 2400 హెక్టార్లలో వివిధ పంటలు నీట మునిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దమద్దూరు వాగును నీట మునిగిన పంటను పరిశీలించారు. వాగుకు ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టి పంటలకు ముప్పు తప్పించాలని ఎమ్మెల్యే శంకర్రావు కోరారు. అనంతరం పెద్దమద్దూరు వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మంత్రులు మేకతోటి సుచరిత, శ్రీరంగనాథ్ రాజు మీడియాతో మాట్లాడారు. రైతు ఉత్పత్తులను మంచి ధర ఇవ్వాలన్న లక్ష్యంతో 3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి వెంట కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జేసీ దినేష్ కుమార్ తదితరులు ఉన్నారు. సార్ మీరు అట్లా మండలం అంతే సార్, హెక్టార్లు సార్, 21,000 అంతే సార్, 12,000 9,000 ఇప్పుడు కాటన్ వేసారు సార్, 2,000 ఆర్డర్ వచ్చేసి చిల్లీ, రిమైనింగ్ క్రాప్స్ కొన్ని ఉన్నాయి సార్, బ్లాక్ గ్రామ్ కొంచెము, హార్టికల్చర్ క్రాప్స్, టర్మరిక్, అట్లంతా ఉన్నాయి సార్. ప్రేమలోకి వస్తుంది రాజశేఖర్ ముగ్గురు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన బృందం అబద్దాల ఫ్యాక్టరీ పెట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. హిందూ విగ్రహాల కూల్చివేత ఘటన వెనుక ఉంది టీడీపీ కార్యకర్తలేనని విమర్శించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక బాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు కులాన్ని, అమరావతిని ఎంచుకొని అసత్యాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మతాన్ని భుజానికి ఎత్తుకొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. రైతులు వ్యవసాయం గురించి మాట్లాడే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడంతో పాటు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమం ఏ విధంగా చేయాలి, ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చుకోవాలనే దానికి ఒక ఉదాహరణగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. న్యాచురల్గా ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతున్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకి కొంచెం బాధగా ఉంటుంది, ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. మనం ఈయనేదో ఈ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి నడపలేని పరిస్థితి వస్తుంది, సో మన ఆనందం ఇంకా పెరిగిపోతుంది, ఈ ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో ఆ తీర్పులో మనం కొట్టుకుపోయినా కూడా ప్రజల మీద మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినందుకు ఒక కక్ష సాధించినట్టుగా ఉంటుందనే రకమైన భావనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే సంక్షేమ కార్యక్రమాలు ఇంత గొప్పగా సాగుతూ ఉంటే వాటిని మరుగుపరిచే విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజల దృష్టిని ఆకర్షించకూడదని చంద్రబాబు నాయుడు గారు తన ఒరిజినల్ కుట్ర రాజకీయాల పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ప్రభుత్వంలో బ్రహ్మాండమైన ఒక పథకం అమలు చేస్తూ ఉంటే ఆ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఎలాంటి విమర్శలు లేకుండా మంచి పేరు వచ్చేలాగా అమలు చేస్తూ ఉంటే
దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఆయన కుయుక్తులు పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఏవైతే గొప్ప పథకాలు వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఇలాంటి పథకాలన్నింటినీ కూడా లేదా నాడు నేడు పద్ధతిలో ఇవన్నీ ఆధునీకరించడం ఒక ఉధృతమైన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏమించుకున్నాడంటే మళ్ళీ ఇదివరకు కులాన్ని ఎంచుకున్నట్టుగా ఇప్పుడు మతాన్ని ఎంచుకుని ముందుకెళ్తా ఉన్నాడు. చాలా దారుణమైన అబద్దాలని ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక పక్క మతం, ఇంకో పక్క కులం, ఇంకో పక్క అమరావతి. ఈయనకి రోజుకొక ప్లే కార్డ్ లాగా తీసి ప్రతిదాన్ని రాజకీయానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాడుతూ ఉంటారు. కొన్ని విషయాలు ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. ఎక్కడో చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అనే ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్, 12 సంవత్సరాల నుంచి సస్పెండ్ అయిపోయిన ఒక మెజిస్ట్రేట్ మీద ఈరోజు రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 315 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 14 సీఎంఆర్ఎఫ్ చెక్లను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలోని 5 రాష్ట్రాలలో కాంగ్రెస్, 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు, నిరుపేదలకు సంక్షేమం కింద ఆసరా పెన్షన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక వృత్తి ఇస్తుందని అన్నారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతు బంధు ఇచ్చేది టీఆర్ఎస్ సర్కారేనని, పంటకు అనుకున్న విధంగా గిట్టుబాటు ధర అందించామని తెలిపారు. త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతు కాళ్లు కడుగుతామని పేర్కొన్నారు. పంటంతా కూడా గవర్నమెంటే కొంటున్నది. మన యాసంగిల వడ్లు మొక్కలు పంటే ఒక్క గింజ లేకుండా మీ ఊరు కాడనే కొని వారం లోపల పైసలు ఇచ్చినమా లేదా మా అక్క చెల్లెలు చెప్పాలి. అంటే అంత మంచిగా మనం పనిచేస్తున్నాం. ఇంకా పనిచేయాలి, ఇంకా కష్టపడాలి. ఇప్పుడు కాళేశ్వరం కాలువ కూడా వచ్చింది, గంగమ్మ వచ్చింది. కాళేశ్వరం గంగమ్మ దుబ్బాక నేలను ముద్దాడింది. అప్పనపల్లి, చెల్లాపూర్, రాజంకపేట ఇవన్నీ చెరువులు నింపిన పుట్టలు. రేపు రాబోయే రోజుల్లో కాలం కాకపోయినా యాసంగి పంటకు కూడా మీ పొలం వాకిట్లో నీళ్ళు ఇస్తాం. 2 పంటలు పండాలిగా, ముఖం మొగులు పెట్టి చూసులు లేదుగా, కాలం కోసం దిక్కులు చూసేది లేదు. కాళేశ్వరం నీళ్లతో 2 పంటలు కూడా పండించుకుంటారు. మీరు ఎప్పుడైనా కళలు అనుకున్నారు ఇంటింటికి నల్ల పెట్టి మంచి నీళ్లు, నల్ల తింటే బిడ్డల నీళ్లు పడతాయని కళలు కూడా అనుకోలేదు. ఇంకో గట్టనే రేపు ప్రతి ఎకరానికి కూడా పొలం వాకిట్లోకి నీళ్లు తెచ్చి మా రైతన్న కాళ్ళు కడుగుతారు. ఒక గాపాన్ని కూడా దగ్గర పడ్డది, ఆల్రెడీ వచ్చినాయి. ఇక జనంతా బుడబుడ కాలువలు కొన్ని తవ్వేస్తే ప్రతి ఊరు కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ రకంగా మనం పనిచేసుకోవాలి, ఇంకా కూడా చేసుకోవాలి. ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు. ఇది మన టీఆర్ఎస్ సాధించిన విజయం. ప్రతి రైతుకు 24 గంటల ఉచిత కరెంటు, 5 లక్షల రూపాయల బీమా, పండిన పంటకు మద్దతు ధర, ప్రతి ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు. ఇది మనం రైతుకు చేస్తున్నటువంటి సేవ. ఆడపిల్ల ఉంటే భయం లేదు, ఇలా లక్ష్మి లాగా చూసుకుంటున్నారు. ఒకనాడు ఆడపిల్ల బరువు ఉండే, భారం ఉండే, ఇవాళ లక్ష్మి అయిపోయింది. ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి ఇవాళ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టాం. 35 ఎస్సీ ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చిన ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ప్రభుత్వమే అన్నం పెట్టి, బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, డిగ్రీ దాకా కూడా ఆడపిల్లల్ని చదివేయడం కోసం 35 కాలేజీలు తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. అనేక మహిళా ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా రెసిడెన్షియల్ కళాశాలలు తెచ్చి పిల్లల్ని బాగా చదివించే ప్రయత్నం కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా ఇట్లా చెప్పాలంటే నేను పొద్దున్న దాకా చెప్పవచ్చు, ఎక్కువ చెప్పను. మా బీడీ కార్మికులకు భారతదేశంలో ₹1 ఇచ్చినాడు. ఎవడు పట్టించుకున్నాడు? బీజేపీ వాడు పట్టించుకున్నాడు, కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడు. ఒక్క మన కేసీఆరే బీడీలు చేసే అక్క చెల్లెలకు నెలకు 2,000 రూపాయలు గుర్తించింది. వితంతువులకు, ముసలోళ్లకు నెలకు 2,000 రూపాయలు ఇచ్చిండు. ఇక అంత భారంగా లేదు, అంత మంచిగా చూసుకుంటున్నాం మనం. ఎందుకంటే 2,000 వచ్చి 6 కిలోలు బియ్యం వచ్చింది. ఇండియాకి 10 కిలోలు వస్తుంది, ఫ్రీగా వస్తుంది. 10 కిలోలు వస్తలేవా? సప్పుడు 10 కిలోలు వచ్చినాయా లేవా? కిలో పప్పు వచ్చిందా లేదా?
కరీంనగర్ కలెక్టరేట్లో రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం ఆయుధంగా మారుతుందని అన్నారు. ప్రజల ఆస్తికి సరైన హక్కును కల్పించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు. ఆస్తుల నమోదు విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం పారదర్శక విధానంతో తీసుకొస్తున్న చట్ట ప్రయోజనాలు మున్ముందు అన్ని వర్గాల వారికి అందుతాయన్నారు. దసరా నుంచి ధరణి వెబ్ పోర్టల్ ప్రారంభమవుతుందని, గుర్తించిన భూములన్నింటినీ అదే రోజు అప్లోడ్ చేసే విధంగా చూడాలని తహసీల్దార్లకు సూచనలు చేశారు. నాలుగు భూములు, ఒకటి వర్క్ఫోర్డ్ ల్యాండ్, ఒకటి ఎన్రోల్మెంట్, ఒకటి పోడు భూములు, ఒకటి ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ పొడు భూములు నాకు లేవు. దేవాలయం ఉన్నది, మనకు వర్క్ఫోర్డ్ ఉన్నది. సేమ్ నాలాంటిలాగానే ఎవరు కానీ తన వారసత్వం ఆస్తి మొత్తాన్ని చూసుకునేది రెవెన్యూ రికార్డు చూసుకుంటారు. ఎందుకుంటే సిద్ధం ఉంటే ఉంటుంది. ఏమో పట్టాలిస్తే ప్రభుత్వం మంచిగా వస్తుంది. అటువంటి ఇష్టమైన సమస్యలు మొత్తాన్ని కూడా మనము ఇంత మంచి అవకాశం 90% క్లియర్ మనం దాన్ని ధరలు లెక్కిస్తాం. ఒకసారి ధరలు లెక్కిస్తే వాడు సేఫ్, నా ప్రాపర్టీ నాకు సేఫ్. ట్యాంపర్ కావద్దు అన్నదే ఈ ధరని ఫోటో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఐఎమ్ నాట్ ఏ ఎంఆర్ఓ, ఐఎమ్ నాట్ ఏ రెవెన్యూ ఆఫీసర్, బట్ మీకు బాగా అనుభవం ఉంటుంది కాబట్టి మీ అనుభవాలు కూడా ఇందులో క్రోడీకరించుకొని ఎలా చేస్తే చట్టం మంచిగా ఉంటుంది. గతంలో చట్టాలు చేసి కింద పంపురు, కానీ ఇప్పుడు ఇక్కడ తయారు చేసుకుని చట్టం ఖాళీ ఉంటున్నాం. గతంలో చట్టాలు తయారు చేసుకొని మీ సాగు అని చెప్పి ప్రజల మీద వాడుతారు. మీరున్న సమస్యలకు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాం అనేది ఈ యొక్క ఫోటోలు బట్టి అర్బన్ కమిషనర్ గారు మీరు ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ మాకు యావరేజ్ 3.5 తీసుకుంటాం. ఈ గతినమ్మ కొంత ఇట్లా చాలా చోట్ల కూడా మనం హౌస్ నెంబర్స్ ఇచ్చున్నాం సార్. అంటే మున్సిపల్ వైపు నుంచి హౌస్ నెంబర్ ఉంటుంది సార్, కానీ దాని రికార్డు రెవెన్యూలో రాదు సార్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తే ఒకటి పిఓటి కేసెస్ ఉంటాయి సార్, అసైన్ చేస్తున్నారు, వేరే వాళ్ళు పంపుతున్నారు, ఇది రికార్డ్ అవ్వదు ఎప్పటికీ. అండ్ షికంలో కట్టినారని, ట్యాంక్ లో కట్టినారని సార్. పిఓటి కూడా ఇస్తారని ట్రాన్స్ఫర్ ఆలోచన ఉంది సార్. అంటే మొత్తానికి రూరల్ కూడా ఇద్దామంటే మొత్తం కరీంనగర్ టౌన్ లో ఇప్పుడు రెవెన్యూ అండ్ మున్సిపల్ కలిసి ఎన్నిళ్ళు ఉన్నాయి, అసైన్డ్ పిఓటీలో ఎక్కువ ఉన్నాయి సార్. అసైన్మెంట్ చేసి పట్టాలు ఇచ్చి తర్వాత ఒకరికి ఇంకొకరికి అమ్ముకొని అవి ఒకసారి క్రాంతి చెప్పండి. ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ, మన టౌన్ ప్లానింగ్ అందరం కూడా కూర్చొని ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఐడెంటిఫై చేసినాం సార్. కార్పొరేషన్ ఏరియాలో ఫస్ట్ కేటగిరీ అసైన్ ల్యాండ్ పిఓటీ విత్ థర్డ్ పార్టీ ఆక్యుపేషన్ 872 ఇళ్ళు ఇటువంటి ఏరియాస్ లో ఉన్నాయి సార్. కిసాన్ నగర్, కార్ఖానగడ్డ, సవరన్ స్ట్రీట్, సిక్కువాడి. అసైన్ ల్యాండ్ లో 872 ఉన్నాయి సార్. ఎన్జిఓస్ కాలనీ, భగత్ నగర్ 72 సార్. 872 అసైన్ ల్యాండ్ పిఓటీ కేటగిరీలో ఉంది సార్. అది మళ్ళీ మీకు నోట్ వేసి రికార్డ్ ఇస్తాను సార్. తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద మనకి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శంకర్ కుమార్, అంతర్గాం ఎంఆర్ఓ బండి ప్రకాష్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అంతర్గాం మండలంలోని ముంపు గ్రామాల్లో R&R సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించారు. గ్రామంలోని ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకోటి సార్, అయ్యేవై కింద వీళ్ళకు అప్పుడు 1,25,000 ఇచ్చింది ఇల్లు కట్టుకోండి. కానీ 600 మందికి 450 మందికి ఇచ్చిండ్రు. ఇంకా 150 మందికి తెలియండి. మీ దగ్గర ఉందా సార్ అది? 150 ఇంకా మొత్తం 1050కి సార్. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మాకు స్పెషల్గా స్కీమ్ ఇచ్చింది సార్. లాక్డౌన్లో ఇళ్ళంపల్లి బ్యాంకు ఆల్ వల్ల 30 కోసం స్పెషల్గా 1,05,000 ఇచ్చినారు. ఎస్సీస్కి 4 డేస్ ఉన్నాయి కాబట్టి 2 డేస్కి టైం కేటాయించలేదు సార్. అయితే కొందరు అవతర్స్ ఉంటాయి కదా సార్, పక్కదానికి బయటకు వాళ్ళు తీసుకొచ్చారు సార్. మరి అవి సార్ ఒక 50 చేయమని సార్.
ఆ 50 చేంజ్ అయితే మీరు 443 ఉన్నాయి. 443లో గజిట్లో ఉన్నవారు 229 మంది వచ్చారు సార్. గజిట్లో నమోదు కాని వారు 177 మంది వచ్చారు. తర్వాత గజిట్లో మొత్తానికి నమోదు కాని వాళ్ళు అంటే ఫ్యామిలీ కానీ ఇండ్లు కానీ కొత్తగా దరఖాస్తు పెట్టుకుని 7 మంది వచ్చింది. పూర్తి R&R ప్యాకేజ్ పొందని వారు 22 మంది అంటే అసలు రాలేదన్న మిస్సింగ్ సార్. అప్పుడు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసిన వాళ్ళు 8 మంది. అయితే నీకు ఇక్కడ నీకు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. భారత బయోటెక్ కంపెనీని సందర్శించిన గవర్నర్, కోవాక్సిన్ రూపకల్పనలో ఉన్న శాస్త్రవేత్తలను అభినందించిన తమిళసై. స్కూల్ రీఓపెనింగ్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం. నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసిన ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేతో మంత్రి కేటీఆర్ భేటీ. గ్రేటర్ ఎన్నికలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి. అమరావతిలో నీట మునిగిన పంటలను పరిశీలించిన మంత్రులు. 2 వారాల్లో నష్టపరిహారం అందేలా చర్యలు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కన్నబాబు. బాబు ఓ అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టారంటూ విమర్శ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాచారం.